ఇప్పుడు ఎట్ట దెంకపోద్దో ఏమో. ఏట్రా చలి ఉడి అమ్మ ఈ నా కొడుకు మళ్ళీ ఎడక గుంతలే దెంకపోతాను. ఇది యాడ్రా ఎక్కమంటాడు ఇటు ఏంటి సంతోషం అర్థం కదా. ఆఫ్ రోడింగ్ ఆఫ్ రోడింగ్. మనం కొంచెం షుగర్ ఆపుకొని 5 గంటలకు వచ్చేసి క్లౌడ్స్ రాలేదంటే రావు. చిన్న టీ కానించి ప్రతి ఒక్క ఎక్స్పెన్స్ అయితే మేము క్యాలిక్యులేట్ చేసాము. మొత్తం అయితే మనకు 2000 అయిపోయింది 2 days ట్రిప్. సో ఒకవేళ ఈ వీడియో లెంత్ ఎక్కువ అయితే అనిపిస్తుంది అంటే నేను 2 parts చేస్తాను అనమాట. అంటే Day 1 ఒక పార్ట్, Day 2 ఒక పార్ట్లో పెట్టేస్తాను. ఈ వీడియో నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఒక లైక్ చేయండి. హలో గైస్, వెల్కమ్ టు అనదర్ వ్లాగ్. సో ఈరోజు ఏంటంటే మనము అరకు రైడ్కి వెళ్తున్నాం అనమాట. సో ఇప్పుడు టైం వచ్చేసి ఎగ్జాక్ట్లీ 1 అయింది, సారీ 12 అయింది. ఇష్టం ఫీల్ అయిపించుకొని ఇది మనోడే అనమాట. ముందరైతే జశ్వంత్, ఇల్లోకి మన వంశీ అన్న. ప్రస్తుతానికి అయితే ఆ బండికి 1,000, ఈ బండికి 1,000. అది వచ్చేసి మనకు R15, ఇది ఎక్స్పల్స్. సో అదొక 1,000, ఇది ఒక 1,000, 2,000. మేబీ వచ్చేటప్పుడు ఇంకొక దానికి ఒక 500, దీనికి ఒక 500, 1,500 మ్యాక్స్ సరిపోద్ది అనుకుంటా. మనకు అప్ అండ్ డౌన్ ఒక 400 గేమ్ వచ్చింది. సరిపోద్దా? సరిపోకుండా వదిలేదు మరి. వదిలే 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 ఓకే వదిలే వదిలే. అవును ఎంతరా, ఎంత అనుకున్న టాప్ స్పీడ్? పర్లేదు కదా. 80-90 మెయింటైన్ చేద్దాం లేరా, కొంచెం ఫాస్ట్గా వెళ్ళు. ఇవంతా రైడింగ్ గేర్ చాలా రోజులు ఉంది. గ్లౌజులు కొంచెం టైట్గా ఉన్నాయి. లాస్ట్ టైం మనము కడప విజయనగరం బ్లాక్ చేసాం కదా. సో అప్పుడైతే రైడింగ్ గేర్ వేసినాను. సో దాని తర్వాత మళ్ళీ ఇప్పుడే అనమాట రైడింగ్ గేర్ వేయడాను. కొంచెం గ్లౌజులు టైట్గా ఉండేది అనిపిస్తుంది. టైట్గా అని కాదు, కాకపోతే అలవాటు లేదని అలాగే అనిపిస్తాయి. కొంచెం టచ్ పోయింది కదా. పర్లేదు, ఒక 10 నిమిషాల్లో అంతా సెట్ అయిపోద్ది. మనోళ్ళు కదా. ఓకే, నెక్స్ట్ స్టాప్ అయితే చోడవరంలో ఒక చిన్న టీ బ్రేక్ తీసుకొని మరి అక్కడి నుంచి డైరెక్ట్ ఇంకా ఫస్ట్ వంజంగి వెళ్ళిపోతాం అనమాట. వంజంగిలో మార్నింగ్ చూసేసి ఇంకా వంజంగి ఇప్పుడు మనం వెళ్ళిన వెంటనే ట్రెక్ స్టార్ట్ అయిపోవాలి. అది తెలిసి అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక 1 hour మ్యాక్స్ 1 hour బ్రేక్ తీసుకొని ఇంకా ట్రెక్ స్టార్ట్ చేసేద్దాం. అప్పుడైతే మనం కొంచెం వ్యూస్, సన్ రైజ్ ఇవన్నీ క్యాప్చర్ చేయొచ్చు. నెక్స్ట్ స్టాప్ మనకైతే ఇంకా 70 km చూడగానే 70 km ఎగ్జాక్ట్లీ. టేక్ ఫ్లైఓవర్. ఈ ఆప్షన్ కోసం ఎంతమంది ఎన్ని రోజులు వెయిట్ చేశారో గూగుల్ మ్యాప్స్ లో. ఈరోజు వంజంగి అయిపోతానే నీకు చాప్రాయ్ ఉంటుంది. చాప్రాయి, వంజంగి, పైన్ ట్రీ తర్వాత డైరెక్ట్ అరకు వ్యాలీ వెళ్ళిపోతాము. వ్యాలీ వెళ్ళిపోయి నైట్ స్టే చేసేసి ఈ 3 చూసేసరికి ఈరోజు నీకు కథ అయిపోద్ది. ఆడికి వెళ్ళిపోయి ఇంకా నైట్ స్టే చేసేసి ఎర్లీ మార్నింగ్ అరకు మొత్తం చూసేసుకొని బుర్రా కేవ్స్ కూడా కవర్ చేసుకొని వచ్చేయడం అంతే. గూగుల్ మ్యాప్స్ ఇప్పుడు ఎట్ట దెంకపోద్దో ఏమో.
చలి దగ్గర రే ఊచి ఏట్రా రే ఇంకెంత 5 కిలోమీటర్లు పోవాలరా వంశీ ఏట్రా ఏట్రా చలి ఉడి అమ్మ ఈయన అక్కడికి మళ్ళీ ఎక్కడికి గుంతలేదు ఇంకా పోతాను యారు ఎక్కమంటాడు ఏంటి సంతోషం అర్థం కదా కనీసం ఒక బండి కూడా లేదు ఉడి అమ్మ చడాడు ఓహో జాగ్రత్త ఓకే వేరని కరెక్ట్ రూట్ ఎంత ఇంకా 4 చచ్చిపోతాం చలిగా అద్దొద్దు చూడరా రే వ్యూ చూడరా ఆడికి వెళ్ళి ప్రశాంతంగా మండే ఎవడన్నా అదే రిసార్ట్స్ టెంట్స్ లైటింగ్ బాగా పెట్టాడు కదా ఇంటి హోటల్ స్టార్ట్ లేక్ లయన్ ఒరే ఎన్ని ఉన్నాయిరా బాబు రే పద కారు చంద్రు టికెటా ఒక్కలో టికెట్ ఎంతరా బొక్క ఇచ్చాడు తీసుకున్నావా అయిపోయిందా ఎంతనా టికెట్ ఒక 50 ఉంటుందా 50 మనిషికే వెహికల్ కాదు బండికి ఆఫ్ రోడింగ్ బాగుంటుందో ఇప్పుడు ఈ అమ్మాయి ఎంతమంది నచ్చుకుంటూ వచ్చారు రే వేరే లేదు నీళ్ళు మామూలు కాదు ఎందుకురా బాబు అడ్వెంచర్ బైక్ అంటే ఇందుకే బ్రహ్మాండంగా వస్తుంది ఎలాగ ఇప్పుడు సిగ్నల్ ఉందా బొక్క ఉందంటవా సిగ్నల్ లేదు నీకు లేదా నాకు లేదు బైక్ పాయింటింగ్ అయితే ఇక్కడ వరకే గ్యాస్ లాస్ట్ ఇక్కడ నుంచి ఏంటంటే ఇదంతా ట్రెక్కింగ్ చేయాలన్నమాట నాకు కూడా ఎగ్జాక్ట్గా తెలియదు ఎన్ని కిలోమీటర్స్ ఉంటుందో ట్రెక్కింగ్ చూస్తుంటే ఒక 5-6 ఏమన్నా ఉండొచ్చేమో మేబీ అనుకుంటున్నా ఇంకా మన వాళ్ళు రాలేదు ఇంకో బైక్ రావాలి కదా R15 అది ఇంకా రాలేదు వాళ్ళ కోసం వెయిటింగ్ వాళ్ళు వస్తూనే ఇంకా బయలుదేరిపోదాం ట్రెక్కింగ్ పర్లేదు మనం బాగానే వచ్చాము ఇప్పుడు టైం వచ్చేసి 4:30 ఎగ్జాక్ట్లీ వచ్చాడ్రా ఆల్మోస్ట్ ఒక 70% అయితే ఎక్కాము ఇంకా ఇంకో 30% ఉంటుంది టాప్కి వెళ్ళాలి ఇప్పుడు ఎగ్జాక్ట్గా టైం వచ్చేసి
5:31 అయింది. మన ట్రెక్కింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఏం కనిపించలేదు క్లౌడ్స్, అందుకు సన్ రైజ్ వరకు వెయిట్ చేయడమే. ఇంకా చూద్దాం. ఇక్కడ ఊతా ఉంటే క్లౌడ్స్ ఏదో ఒకటి చేయరే, నాకు క్లౌడ్స్ కావాలి రే. ఎన్ని ఊతాడు పాపం. ఎందుకు రా ఈ రోజు లేవు? ఇంత కష్టపడి ఎక్కినాం రే. స్విగ్గీలో ఆర్డర్ పెట్టే ఫాస్ట్ గా. క్లౌడ్స్ వేసిన లేరా పెట్టు. ఇక్కడ క్లౌడ్స్ అయితే 6:30కి అలా అయితే వచ్చాయి. మనం కొంచెం షుగర్ ఆపుకొని 5 గంటలకు వచ్చేసి క్లౌడ్స్ రాలేదంటే రావు. ఒక 6:30 వరకు అయితే వెయిట్ చేస్తే 6:30కి అలా క్లౌడ్స్ వచ్చాయి అనమాట. సో ఇక్కడ ఉండే కొన్ని క్లిప్స్ అనేసి నేను యాడ్ చేశాను, చూడొచ్చు మీరు. వ్యూస్ మటుకు నెక్స్ట్ లెవెల్. సో గైస్ మీరు చూసినట్టయితే వెహికల్స్ అయితే అక్కడ ఉన్నాయి మనకు ఆ కింద. ఎక్కినప్పుడు బాగానే ఎక్కినాం కానీ తెలియకుండా దిగేసరికి దోలు తిరిగిపోద్ది. అదే కదా, స్లాండ్ ఎక్కువ. పొద్దున ఎక్కినప్పుడు అర్థమైంది. ఎలా రా ఏది జనాలు ఉన్నారు. ఆ పైకొండ ఆ పైన లాస్ట్ ఆడికి ఎక్కి మళ్ళీ దిగినాం. ఏం లేదు అది పట్టుకోవడానికి. చూడు అక్కడ తినేది మనం అనుకున్నట్టే ఎగ్జాక్ట్గా సన్సెట్ టైంకి అయితే మనము పైన్ ట్రీకి అయితే వచ్చేసాము. కాఫీ మిషన్ అలా మంటల పైన ఒక అర్ధగంట పెడితే మన బ్యాంబూ చికెన్ రెడీ. వ్యూ మటుకు ర్యాంప్ ఉంది, వాటర్ ఫాల్ ఉంది కదా. ఈ టర్నింగ్ తిరిగిన వెంటనే మీకు అక్కడి నుంచి వాటర్ ఫాల్ కనిపిస్తుంది కదా. సో ఆ వాటర్ ఫాల్ దగ్గరికి మనం వెళ్తుంది ఇప్పుడు. ఇది తీయో సార్, ఇది ఏ ద్రాక్ష పండు ఉన్నట్టుంది. చాలా పచ్చిగా ఉంది. తినరా ఒకసారి? వద్దు నుంచి తినరా నీ ఛానల్లో పెట్టుకోవడం నన్ను చంపేస్తా. మన లాస్ట్ స్పాట్ అయితే ఇదే అనమాట. ఇక్కడైతే మనకు 80 రూపీస్ టికెట్.